మీ యాక్టివిటీ అంతా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ఈ పంపకాలలో భాగంగా ఆ ఏరియాలో లేని వాళ్ళని అవేర్ చేస్తూ ఈ వార్తని కొంచెం హైలైట్ చేసి దీని వెనకాల కారణాలు ఇవై ఉండొచ్చు అని మాత్రమే మేము చెప్తున్నాం. అంత మాత్రం చేత మేము తప్పు చేస్తున్నట్టు ఎలా అవుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ మీడియా వైపు నుంచి ఉంది, సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ నుంచి. సరే, ఇలా 100 ఆర్గ్యుమెంట్లు ఉన్నప్పటికీ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ని వేధించుట అనేది కొత్త విషయం కాదు. ఇండస్ట్రీలో గతంలో కూడా ఇట్టి సంఘటనలు చాలా జరిగి ఉన్నవి అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాటిని కట్టడి చేయడానికి ఏం చేయాలి అనేది ఒక మెకానిజం ఆలోచించడం అనేది అవసరమే. అయితే ఏదైతే ఒక కమిటీ అనుకుంటున్నారో ఈ కమిటీలు వీటితో పనులు అయిపోతాయని నేనైతే అనుకోవడం లేదు. దానికి కొంచెం అంటే అవతల వాడిని సమన్ చేయగలిగినటువంటి పవర్ ఉండాలి. సమన్ చేయటం అంటే కొంచెం పోలీసులు రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, ఇప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు రంగంలోకి దిగారు, వెతుకుతారు, ఎక్కడో చోట పట్టుకొని తీసుకొచ్చి నుంచోబెడతారు, కోర్టు బోన్లో నుంచోబెడతారు. బోన్ ఎక్కించుట అనే కార్యక్రమం నడుస్తుంది. ఇలా సమన్ చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇది సినిమా పరిశ్రమలో మాత్రమే ఉన్నటువంటి ప్రాబ్లం కాదు, అన్ని చోట్ల ఉంది, ఇంక్లూడింగ్ మీడియా కూడా ఉంది అనేది ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుతున్నారు. అలాగే ఐటీ సెక్టార్లో ఉంది. లేని ప్రాంతం ఏది అనే పద్ధతిలో చర్చ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం కన్నా కూడా అన్ని చోట్ల విశ్వవ్యాపితమై ఈ జబ్బు ఉంది అనే విషయం గుర్తించి, దీనిలో నిన్న ఝాన్సీ గారు ఒక మాట అన్నారు, క్విట్ ప్రోకో అనే మాట వాడుతూ మీకు ఇది మాకది అన్న పద్ధతిలో మేము మా శీలాన్ని పణంగా పెడతాం, మీరు అవకాశాలు ఇవ్వండి అన్న టోన్లో ఇది నడుస్తున్నట్టుగా ఓ ప్రచారం నడుస్తుంది అనేది ప్రస్తావించారు. నిజమే, మాకేంటి అనేది ఒక, మీకు అవకాశం ఇస్తే మాకేమిటి అనేది ఒక దశ. కానీ వాంటెడ్గానే ఇబ్బంది పెట్టడం అనే కల్చర్ కూడా ఉంది అనేది రకరకాల కథనాలు గతంలో ప్రచారం అయి ఉన్నాయి. అవి అన్నీ అవాస్తవాలు అంటే అవాస్తవాలే అనుకోవాలి. అందులో కొంత వాస్తవం ఉంది అనుకుంటే ఉంది అనుకోవాలి. పుకార్లు ఉండేవి. ఈ పుకార్లు అని గాసిప్పులు అనే పేరుతో గాసిప్ పత్రికలు కొన్ని ఉండేవి. కాగడ అని కామేశ్వర శర్మ గారి నేతృత్వంలో ఒక పత్రిక వచ్చేది ఆ రోజుల్లో. అలాగే హిందూ నేషన్ అని ఒక పత్రిక ఉండేది. కిష్కింద అని ఒక పొలిటికల్ పత్రిక కూడా ఉండేది ఆయన కామేశ్వర శర్మకి. దానిలో పొలిటికల్ గాసిప్ రాసేవాడు, దీనిలో సినిమా గాసిప్ రాసేవాడు. తారా సితారా లాంటి కొన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా వచ్చేవి. అవి జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్న పనే చేసేవి. ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళు ఫోటో మారిస్తే కథనాలు ఎలా రాస్తున్నారో అదే పద్ధతిలో వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా కనిపిస్తాయి, అంటే సంబంధం లేని ఇద్దరు కనిపిస్తాయి, వెంటనే ఒక కథనం తయారు చేయటం లేదు, ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని దానికి ఒక కథారూపం ఇచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా జరిగింది మీడియాలో. జరగలేదు అనేది తప్పు, జరిగిన మాట వాస్తవం. ఇది ఒక ప్రొఫెషన్గానే నడిపారు. ఎల్లో జర్నలిజం అని ఒక పదం ఉంది మనకి. సో వీళ్ళని ఎల్లో జర్నలిస్టులు అన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి, కొట్టారు వీళ్ళని. ఈ పత్రికల నిర్వాహకుల మీద దాడులు జరిగినాయి, కొట్టారు, కేసులు అయినాయి, ఇంత గందరగోళం నడిచింది. అయితే నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటి సిద్ధాంతం మీద వీళ్ళు కథ నడిపారు. సో మీడియాని అవేర్ చేయటము, మీడియాకి జాగ్రత్తలు చెప్పడము అనే కార్యక్రమం ఏదైతే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిందో అది కూడా మీ కన్నీరు మేము తుడుస్తాం, మా కన్నీరు మీరు తుడవండి అన్న పద్ధతిలోనే నడిచింది. అలా కాకుండా ముందు ఎందుకుంది ఇది అంటే, మీకు ఇది మాకది అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ పెట్టుబడి ఎవరిది అనేది, పెట్టుబడి నిర్ణయిస్తుంది ప్రపంచాన్ని. పెట్టుబడి పురుషుడిది.
పురుషుడు డబ్బులు పెట్టి ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, తన అసిస్టెంట్గా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్. అంటే మెయిల్ డామినేషన్ అనేది ఉంది, పురుష పెట్టుబడి ఉంది అక్కడ. ఈ పురుష పెట్టుబడి, హీరో వర్షిప్, హీరో పేరు చెప్పి సినిమాలు నమ్ముకునే కల్చర్, హీరో పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి, ఇదంతా కూడా మెయిల్ డామినేషన్కి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఉన్న ప్రపంచం అది అనే విషయాన్ని అంగీకరిస్తే, నాకేంటి అని అడగటం, నీకు అవకాశం ఇవ్వటం ద్వారా నాకేమిటి అని అడిగితే, అబ్బెబ్బే అలా కాదండి, నేను అలా కాదు అంటే కనుక అయితే మీరు మాకు అక్కర్లేదు అనొచ్చు. అనడానికి అవకాశాలు ఎల్లవేళలా ఉంటాయి. ఇది గుర్తించాలి ముందు ప్రపంచం. సో అవకాశం ఇచ్చేది మేము అనేది ఒక సెక్షన్. ఒక డైరెక్టరు ఈ క్యారెక్టరు మీకు రావాలంటే మరి నాకేంటి అనొచ్చు. అతను ఇచ్చేవాడు, ఆవిడ పుచ్చుకునే మనిషి అయినప్పుడు ఈ మాట దొర్లితే ఏమిటి పరిస్థితి? ఇలాంటివి దొరలేదు అని ఎవరైనా చెప్పగలరా? అటువంటివి దొరలవు అసలు అని చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. అన్ని చోట్ల దొర్లుతాయని అనుకోనక్కర్లేదు. 100 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 2 నుంచి దొర్లు ఉండొచ్చు. దాన్ని ఇష్యూగానే చూడాలి కదా. ఏ భావజాలంతో వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారంటే మెయిల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి, పురుషాధిక్య భావజాలంతో ఆ మాట అనగలుగుతున్నారు. సో ఇలాంటి పురుషాధిక్య సమాజము, పురుష పెట్టుబడితో నడుస్తున్నటువంటి పరిశ్రమ. దీనిలో ఇంకొక కోణం ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఎవరి పురోద్బలంతో ఇచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నారు అనే హంటింగ్ జరుగుతోంది. ఆ హంటింగ్ ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఆ హంటింగ్? పురుషులే చేస్తున్నారు. పురుష ప్రపంచం ప్రస్తుతం ఆవిడ్ని ఎనిమిగా చూచుచున్నది అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. మేమేదో అవకాశాలు ఇస్తాం. ఇప్పుడు ఒక పెద్ద హీరో తన సినిమాకి సోలో కొరియోగ్రాఫర్గా తనకు అవకాశం ఇస్తానన్నారు అని నిన్న మాట్లాడారు. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అనే పేరు బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అమ్మాయికి అవకాశం ఇస్తున్నాడంటే జానీ మాస్టర్ని అతను టార్గెట్ చేస్తున్నాడా? జానీ మాస్టర్ జనసేన మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఉన్న గొడవ ఇచ్చా ఇది ఫ్లేరప్ అవుతోందా అని ఇంకొక కథ. నాగబాబుని సెంటర్ చేసి, నాగబాబుకు తెలుసు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడో, అతనే ఈయన్ని దాచాడు అనేది ఒక స్టోరీ. ఇలా 100 కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ప్రెస్ మీట్ చుట్టూ. సో ఇవన్నీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇది కూడా పురుష పెట్టుబడే. పాలిటిక్స్ పట్టుకొచ్చారు దీనిలోకి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్ని పార్టీలు జానీ మాస్టర్ ఎపిసోడ్లోకి లాక్కొచ్చారు విజయవంతంగా. సో ఒక గందరగోళం, ఒక కల్చర్ నడుస్తోంది అనేది ముందు అంగీకరించి, మిగిలిన స్పెక్యులేషన్స్ పక్కన పెట్టి, మాకు వచ్చిన కంప్లైంట్లు ఎన్ని, దానిలో ఇవి ఫేకు, ఇవి కాదు, ఇవి ఇలా కాదు అలా కాదు అనేది మానేసి, ఏదైనా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం విచారణ జరిపేటువంటి ఒక వ్యవస్థ పెట్టి ఎవరైనా వెళ్ళి అక్కడ కేసు వేసుకోవచ్చు. అది నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవతల వ్యక్తిది. ఇప్పుడు మన సత్యవేడు ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది. కోర్టు విచారణ జరిపిన తర్వాత నాకేం సంబంధం, నాకు 72 సంవత్సరాలు అన్నాడు ఆయన. 72 సంవత్సరాల వయసులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ గురించిన చరిత్రలు చదువుతున్నాం మనం. కాబట్టి దీనికి వయసుతో ప్రమేయం లేదు అనేది చూడాలి. అందుకని విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని పక్కకు పెట్టేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఒకటే వాళ్ళు గుర్తించాల్సిన, ప్రపంచం గుర్తించాల్సింది ఏంటంటే, సినిమా పరిశ్రమలో
పురుషాహంకారము పురుషాధిపత్యము నడుచుతున్నది. ఇది తప్ప రైటా అనేది పక్కన పెడితే వాళ్ళ పెట్టుబడులు నడుస్తున్నాయి, పురుష పెట్టుబడులు నడుస్తున్నాయి. వాళ్ళు చాలా ఓపెన్గా అడిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత డెమోక్రటిక్గా ఉన్నామని చెప్తారంటే, ప్రాజెక్టుకి అమ్మాయి అవసరం అనుకుంటే డిస్టర్బ్ చేయం, ప్రాజెక్టుకి అవసరం లేకపోతే, ఈ అమ్మాయి అవసరము అనిపించకపోతే, తను లేకపోయినా ఎటువంటి సమస్య లేదు అన్నప్పుడు మేం చెప్పిన కండిషన్స్కి ఆ అమ్మాయి అంగీకరించకపోతే తొలగించేయగలము అనే ఆలోచన ధోరణి ఉన్నటువంటి దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఉన్నటువంటి రంగం అది. ఇది వాస్తవం. కాబట్టి అదేదో పవిత్రముగా జరుగుతున్నది అనే పవిత్రత అనేదే ఒక తప్పు, అదే ఒక బూతు మాట. ఇక్కడ అవసరము అంటే రిలేషన్స్ ఎలా ఏర్పడతాయి అనేది దానిలోకి వెళ్ళి చూస్తే, అంటే రిలేషన్ ఎలా ఏర్పడుతుంది, ఒకటి అవసరం రీత్యా ఏర్పడే రిలేషన్, రెండోది ఆ సర్కమ్స్టాన్సెస్లో ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలగచ్చు. అలాంటి రిలేషన్స్ కూడా ఉంటాయి ఇండస్ట్రీలో. అంటే వీళ్ళు ఒక కార్యక్రమంలో ఉంటారు, వాళ్ళు ఒక కార్యక్రమంలో ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో అసోసియేషన్ నడుస్తుంది, కొన్ని ఏకాభిప్రాయాలు నడుస్తాయి, వాళ్ళ మధ్య ఒక ప్రేమ నడుస్తుంది, ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉండొచ్చు. దాన్ని తప్పని అనలేము, అది మ్యూచువల్ కన్సర్న్ మీద నడిచే వ్యవహారం కాబట్టి ఆ ఏరియాలో నైతిక చర్చ తప్పు, నైతిక చర్చ అనేదే తప్పు. అయితే ఈ జానీ మాస్టరు ఇలాంటి కేసులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? లైంగిక వేధింపు అనగానేమి అంటే వాళ్ళ ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా ఫోర్స్ చేసి ఈ యాక్టివిటీలోకి దింపటం అనేది మాత్రమే క్రైమ్. అవతల వాళ్ళ మనసుని గాయపరచటం ద్వారా వాళ్ళ శరీరాన్ని గాయపరచటం అనే కార్యక్రమం తప్పు. దాన్ని పట్టించుకోవాలి, దాన్ని పట్టించుకుని కేసులు పెట్టడానికి ఒక వ్యవస్థ కావాలి. అది ఫాల్సా కాదా అనేది విచారణ తర్వాత మాత్రమే నిర్ణయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదైనటువంటి అగ్రకులాల వాళ్ళందరూ దళితులు వాంటెడ్గా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల మా శత్రువులైన అగ్రకులాల వాళ్ళే నిలబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా మీద ఈ కేసులు పెట్టిస్తున్నారు అని మాట్లాడటం మనకు తెలుసు. అలాంటిదే ఇది కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏవో 2-3 కేసులు ప్రూవ్ అయినాయి, 2 కాలేదు అంటే, ఇప్పుడు ఒకవైపు హేమా కమిటీ నివేదిక, జస్టిస్ హేమా కమిటీ నివేదిక కేరళ